వెల్కమ్ టు గుడ్ న్యూస్ అప్డేట్ చూద్దాం. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య శాఖలో త్వరలోనే 850 పోస్టుల భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో అత్యున్నత వైద్య సేవలు అందించే నిమ్స్ హాస్పిటల్ పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ప్రకటించారు. నిమ్స్ లో అదనంగా 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న 850 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సభకు హామీ ఇచ్చారు. తెలంగాణలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని సమూలంగా బలోపేతం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. సంక్రాంతి సెలవుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది. పండుగ సమీపిస్తున్నందున జనవరి 10వ తేదీ నుంచి హాలిడేస్ ఇస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు హాలిడేస్ ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ 15వ తేదీన ఉండగా డిసెంబర్ 16న కనుమ ఉంది. దాంతో ఆ రోజు కూడా సెలవు ఇచ్చారు. స్కూళ్లు జనవరి 17న పునఃప్రారంభమవుతాయి. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఈ ఉత్తర్వులను పాటించాలని నికోలస్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పై మంచు దుప్పటి కప్పేసింది. మంచు దుప్పటిలో పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చుట్టూ ఎటు చూసినా మంచు ముద్దలే కనిపించడంతో టూరిస్టులు కశ్మీర్ ను క్యూ కడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ సోన్మార్గ్ లోయ మరోసారి మంచు కప్పుతో ముస్తాబైంది. తాజాగా కురుస్తున్న మంచు వర్షం వల్ల మొత్తం ప్రాంతం శ్వేత వస్త్రధారణలో మెరిసిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న అనుభూతి కలుగుతోంది. పర్యాటకులు మంచు దృశ్యాల్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.